రాజుగారి పేడకల. దుర్భర దేశపు రాజు దుర్ముఖుడు గాఢంగా నిద్రిస్తూ ఉండగా కలలో వికటాట్టహాసం వినిపించింది. ఓ రాజా, నీకు రోజు సూర్యోదయాన్ని చూసే అలవాటు ఉంది కదా. ఈరోజు శుక్రవారం, ఎల్లుండి ఆదివారం సూర్యోదయం సమయంలో నీకు మరణగండం ఉంది. ఆ గండం గడువు దాటిందంటే నీకిక చావు లేదన్నమాటే అంటూ కలలో ఒక కంఠస్వరం రాజును హెచ్చరించింది. రాజు ఉలిక్కిపడి లేచాడు. ఒళ్లంతా చెమటలు పట్టగా రాణిని మేల్కొల్పి తనకు వచ్చిన కలను గురించి చెప్పాడు. కలలు కలలే, అవి నిజమవుతాయని భయపడకండి, హాయిగా నిద్రించండి అంటూ రాణి మాలినీదేవి అనునయించింది. అయితే మృత్యు భయం పట్టుకున్న రాజు క్షణకాలం కూడా స్థిమితంగా ఉండలేకపోయాడు. అప్పటికప్పుడే సేనానిని పిలిపించాడు. మంత్రి వివేకవర్ధనుణ్ణి పిలిపించి తనకు వచ్చిన పీడకలను వివరించాడు. ప్రమాదం నుంచి బయటపడటానికి ఉపాయాలు ఆలోచించమని ఆజ్ఞాపించాడు. మంత్రికి ఏమీ పాలుపోలేదు. రాజు కలలో వినిపించిన మాటలను నిజమని నమ్మితే చేయగలిగిందేముంది అనుకున్నాడు. అయితే రాజాజ్ఞ గనక ఏదో ఒకటి చేయక తప్పదు. రాజపురోహితుణ్ణి రాజవైద్యుణ్ణి రప్పించాడు. రాజు జాతక చక్రాన్ని పరిశీలించిన పురోహితుడు గ్రహాల స్థితిగతులను లెక్కించి రాజుకు ముంచుకు వచ్చే ముప్పేమీ లేదన్నాడు. రాజు నాడిని పరీక్షించిన వైద్యుడు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని చెప్పాడు. ఈలోగా సేనాని వచ్చి, మహారాజా, అంతఃపురం అంతటా వెతికాం, ఒక్కరూ కనిపించలేదు. నగర వీధుల్లో అనుమానంగా కనిపించిన కొందరిని బంధించి విచారించాం. వాళ్ళెవ్వరూ ప్రమాదకారులు కారని తేలింది అన్నాడు. అయినా రాజుకు మనసు కుదుటపడలేదు. ఆదివారం సూర్యోదయం దాటే వరకు తనకు ఎలాంటి ఆపద రాకుండా చూడమని మంత్రిని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాడు. రాజు భయం పోగొట్టడానికి మంత్రి పేరు మోసిన భూతవైద్యుడిని పిలిపించాడు. భూతవైద్యుడు ముగ్గులు వేసి వాటి మధ్య పిండి బొమ్మలు ఉంచి వింత వింత శబ్దాలు పుట్టిస్తూ ఏవేవో పూజలు చేశాడు. ఆ తర్వాత, మహారాజా, ఇక ఏ దుష్టశక్తి తమరిని కొనగోట కూడా తాకచాలదు, నిర్భయంగా ఉండండి అన్నాడు. అయినా రాజు కొండ చిలువ నోట చిక్కిన జింక పిల్లల మరణ భయం నుంచి బయటపడలేకపోయాడు. రాజు అన్నపానీయాలు ముట్టుకోలేదు. రేపు సూర్యోదయం కాగానే ఆయన ఆయువు తీరిపోతుందన్న ఆలోచన మనసులో సుడులు తిరుగుతూ ఉండగా మంత్రిని మళ్లీ పిలిపించాడు. రేపు సూర్యుడు ఉదయించకుండా అడ్డుకున్న వారికి అర్ధరాజ్యం ఇస్తానని రాజ్యమంతటా చాటింపు వేయించు అని ఆజ్ఞాపించాడు. ఆ మాట విన్న మంత్రి దిగ్భ్రాంతి చెందాడు. సూర్యోదయాన్ని ఆపడం ఎవరి తరం? ప్రాణభయంతో రాజుకు మతి చెడింది అనుకున్నాడు. అయినా రాజాజ్ఞ ప్రకారం చాటింపు వేయించాడు. సాయంత్రం అయ్యేసరికి జ్ఞానశేఖరుడనే యువకుడు రాజు వద్దకు వచ్చి, మహారాజా, మీ చాటింపు విన్నాను. సూర్యోదయాన్ని అడ్డుకుని తమరిని ప్రాణాపాయం నుంచి తప్పించగలను అన్నాడు. రాజు ఆ యువకుణ్ణి ఆనందంతోనూ విస్మయంతోనూ చూస్తూ, సూర్యోదయాన్ని ఎలా అడ్డుకోగలవు అని అడిగాడు. అది మాకు వంశానుగతంగా సంక్రమించిన రహస్య విద్య. అయితే మీరు అందుకు ఓ పని చేయాలి అన్నాడు యువకుడు. ఏమిటది అని అడిగాడు రాజు ఆతృతగా. రేపు వేకువజామునే లేచి రాజభవనంలోని తమ శయ్యాగృహం తూర్పు గది కిటికీ మాత్రం తెరిచి ఉంచి ఉదయాద్రికేసి చూస్తూ కూర్చోండి. సూర్యోదయం మీకు కనిపించదు. అదేవిధంగా నగర వీధులలో ఘంటానాదం వినిపించేంత వరకు నగర ప్రజలు ఒక్కరు కూడా ఇళ్ల నుంచి వెలుపలికి రాకూడదని చాటింపు వేయించండి. ఇక మీరు నిర్భయంగా ఉండవచ్చు అని అభయమిచ్చి ఆ యువకుడు వెళ్ళిపోయాడు. రాజు మనసు కొంత తేలికపడింది. మరుసటి రోజు వేకోజామునే రాజు దుర్ముఖుడు తన శయ్యాగృహం తూర్పు గది కిటికీ దగ్గర కూర్చుని ఊపిరి బిగబట్టుకుని ఉదయాద్రి వైపే చూస్తున్నాడు. తూర్పు కొండ మీది చిక్కటి అడవిలో నుంచి కారు మేఘాల్లాంటి దట్టమైన పొగలు లేచి ఆకాశాన్ని కమ్ముకున్నాయి. గంటసేపు అలాగే ఆ పొగలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈలోగా సూర్యుడు ఉదయించే సమయం దాటిపోయింది. తాను ప్రాణాలతోనే ఉన్నానని నిర్ధారించుకున్న రాజు గండం నుంచి బయటపడ్డానన్న సంతోషంతో శయ్యాగృహం నుంచి వెలుపలికి వచ్చాడు. మరికొద్దిసేపటికి తూర్పు దిక్కున పొగలు తొలగిపోగా ఆకాశంలో బారెడు పొద్దెక్కి కనిపించింది. అయినా రాజుకేమీ కాలేదు. మరుక్షణమే నగర వీధులలో ఘంటానాదం వినిపించటంతో ప్రజలు తమ తమ ఇళ్ల నుంచి ఆనందోత్సాహాలతో వెలుపలికి వచ్చారు. అయితే అర్ధరాజ్యం ఇమ్మంటూ జ్ఞానశేఖరుడు రాలేదు.
జ్ఞానశేఖరుడు రాడన్న నిజం మంత్రి వివేకవర్ధనుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే పీడకల వల్ల రాజును పట్టి పీడిస్తున్న భయాన్ని పోగొట్టడానికి ఆయనే జ్ఞానశేఖరుణ్ణి రాజు వద్దకు పంపి సూర్యోదయాన్ని ఆపివేయగలనని నమ్మింపచేశాడు. ఆ తర్వాత నమ్మకస్తులైన అనుచరులతో వందల కొద్దీ బండ్లపై ఎండుగడ్డిని నగరం చివరనున్న తూర్పు కొండ అడవిలోకి తోలించాడు. ఈ గడ్డిపై నీటిని చల్లించి సూర్యోదయ సమయానికి కొంచెం ముందు నిప్పు పెట్టించాడు. దానితో ఎగిసిపడ్డ పొగల్లో రాజుకు సూర్యోదయం కనిపించలేదు. ఆ విధంగా రాజు భయాన్ని పోగొట్టడంతో పాటు పరమ వివేకి అయిన మంత్రి వివేకవర్ధనుడు ప్రజల మధ్య రాజు గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా కాపాడాడు. కథ సమాప్తం. చంద్రం దైవభక్తి. చంద్రానికి చిన్నప్పటి నుంచి పౌరుషం ఎక్కువ. పెద్దవాళ్ళైనా సరే చిన్న మాట అంటే పడడు. అందుకెవ్వరూ తప్పు పట్టడం లేదంటే కారణం అతడి దైవభక్తి. చంద్రం ప్రతిరోజు గుడికి వెళతాడు. పెద్దలను అడిగి పదే పదే దేవుడి కథలు చెప్పించుకునే అతడికి తన ఈడువారితో ఆటల కంటే కూడా దైవ కార్యాల మీదే ఎక్కువ ఆసక్తి. ఊళ్ళో జరిగే పురాణ శ్రవణాలు కథలు శ్రద్ధగా వింటాడు. తీరిక సమయంలో గీతాపారాయణం చేస్తాడు. అలాగని చదువును అశ్రద్ధ చేయకుండా 18 ఏళ్ల వయసుకే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. చిన్నప్పుడైతే చంద్రం దైవభక్తిని ఎంట బయట అందరూ మెచ్చేవారు. కానీ పెద్దవాడే చదువు పూర్తయ్యాక కూడా అతడి దైవభక్తి మరీ మూఢభక్తిగా మారడంతో పెద్దలకు ఇబ్బందిగా తయారయ్యింది. తెల్లవారగానే తను పూజా పునస్కారాలలో మునిగిపోవడమే కాక ఈరోజు నైవేద్యానికి చక్కెర పొంగలు పెట్టాలి, రేపు దద్దోజనం, ఎల్లుండి ఎండు ద్రాక్ష అంటూ ఇంట్లో వారందరినీ ఎల్లవేళలా విసిగించేవాడు. అప్పటికి అతడి తాత బామ్మ బాగా ముసలివారైపోయి పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా వయసు మీద పడి విశ్రాంతి కోరుకుంటున్నారు. చంద్రం కంటే 2 ఏళ్లు పెద్దవాడైన అన్న సూర్యం తానొక్కడే అటు పొలం పనులు ఇటు ఇంటి పనులు అన్నీ చేస్తున్నాడు. చంద్రం మాత్రం ఎవరే పని చెప్పినా తన దైవ కార్యాలకు అంతరాయమని విసుక్కునేవాడు. ఒక రోజున చంద్రం తండ్రి ఈ విషయాన్ని మిగతా వారితో దిగులుగా ప్రస్తావించినప్పుడు, చంద్రానికి పౌరుషం ఎక్కువ, మాట పడడు, వాడి పని నా పని చేసేవాణ్ణి నేనుండగా మీరు కలవరపడిన అవసరం లేదు అంటూ సూర్యం తమ్ముడికి వత్తాసు పలికాడు. కొన్నాళ్లకు అన్న సూర్యానికి ఛాయ అనే అమ్మాయితో పెళ్ళయింది. కాపురానికి వచ్చిన కొత్తలో ఛాయ చంద్రంతో కొన్నాళ్లు సర్దుకుపోయింది. అయితే బాధ్యత పట్టని పద్ధతి నచ్చక క్రమంగా అతనికి ఇంటి పనులు చెప్పటం మొదలుపెట్టింది. చంద్రం చెయ్యనంటే అతడితో దెబ్బలాడేది. చంద్రం అన్నకు ఫిర్యాదు చేశాడు. రోజంతా కష్టపడే నీ వదిన చికాకులో ఓ మాట అన్నా పట్టించుకోకు, వేళకు ఫోన్ చేసి నీ దైవ కార్యాలు చూసుకో అన్నాడు సూర్యం తేలిగ్గా నవ్వేస్తూ. అన్న తనను పట్టించుకోవడం లేదని చంద్రం పెద్దలతో చెప్పుకున్నాడు. వాళ్ళు కూడా రోజంతా కష్టపడే నీ అన్నా వదినలు చికాకుతో ఓ మాట అన్నా పట్టించుకోకు అని అన్నారు. నేను పౌరుషం గలవాణ్ణి, పైగా దైవభక్తుణ్ణి, అందువల్ల ఎవరు గాని నన్నేమి అనడానికి వీల్లేదని వదినకు చెప్పండి అన్నాడు చంద్రం. ఇది తెలిసిన ఛాయ చంద్రాన్ని పిలిచి, ఒంట్లో ఓపికొన్నంతకాలం మీ తాత తండ్రి కాయ కష్టం చేసి పెద్దలిచ్చిన ఆస్తిని పెంచారే తప్ప కూర్చుని తినలేదు. ఇప్పుడు మీ అన్న కూడా ఈ ఆస్తిని నిలబెట్టడానికి ఎంతో శ్రమ పడుతున్నాడు. పౌరుషం అంటే వాళ్లది, అంతేకాని ఏ శ్రమ పడకుండా కూర్చొని తినటం పౌరుషం అనిపించుకోదని తెలుసుకో అన్నది. నేనేం ఊరికే కూర్చోలేదు, దైవచింతనతో నాకు తీరుబడి దొరకదు. ప్రహ్లాదుడు వంటి నన్ను హిరణ్యకశిపుడిలా వేధించకు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు అని హెచ్చరించాడు చంద్రం. నేను నా భర్తకు అత్తమామలకు వారి తల్లిదండ్రులకు రోజు సేవ చేస్తాను. అప్రయోజకుడివైన నీకు కూడా వండి పెడుతున్నాను. నన్ను దేవుడు మెచ్చుకుంటాడే తప్ప శిక్షించడు. నువ్వు నిజంగా ప్రహ్లాదుడంతటి వాడివైతే దేవుణ్ణి ప్రార్థించి నన్ను శిక్షించేలా చెయ్యి. నాకు శిక్ష పడితే ఆ తర్వాత నేను నిన్ను పల్లెత్తు మాట అనను, లేకపోతే నువ్వు నీ అన్నతో సమంగా ఇంటి బాధ్యతలు తీసుకోవాలి అన్నది వదిన. ఇది సవాలుగా తీసుకున్న చంద్రం రోజు గుడికి వెళ్ళినప్పుడల్లా తన వదినను శిక్షించమని దేవుణ్ణి ప్రార్థించసాగాడు. అయితే వాడు కోరినది ఫలించలేదు. ఛాయాచంద్రం మధ్య జరిగిన గొడవను గురించి తెలుసుకున్న చంద్రం బామ్మ తల్లి లాంటి వదినకు శిక్ష పడాలనుకునే పాడు బుద్ధి నీకు తగదు అని మందలించారు.
నన్ను దైవ కార్యాలు చెయ్యనివ్వకుండా ఆపుతున్న మహాపాపి వదిన. పాపాత్ముడని తండ్రినే లెక్క చేయని ప్రహ్లాదుడు నా ఆదర్శం. ఆమె అంతం చూసేంత వరకు నేను దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాను అన్నాడు చంద్రం మొండిగా. ఆ మాటలకు తాత, తండ్రి, అన్న చంద్రం మీద మండిపడి వదినకు క్షమాపణ చెప్పు, లేదా ఇల్లొదిలి వెళ్ళిపో అన్నారు. ప్రహ్లాదుడికి తండ్రి ఒక్కడే శత్రువు. నాకు ఇంట్లోని వాళ్ళందరూ శత్రువులే. నేను ఇల్లొదిలిపోతున్నాను, మీరందరూ వచ్చి బ్రతిమాలేదాకా వెనక్కు రాను అన్ని ఇల్లు వదిలిపెట్టి ఊరి గుడి ఆవరణలోకి వెళ్ళి కూర్చున్నాడు. చంద్రం ఇంట్లో అలిగి వచ్చాడని గ్రహించిన గుడి పూజారి రామశాస్త్రి అసలు విషయం అడిగి తెలుసుకుని, నువ్వు తప్పు చేశావు. తల్లిదండ్రులు దైవ సమానులని నువ్వు వినలేదా? వాళ్ల మీద అలిగితే దేవుడి మీద అలిగినట్టే. వెంటనే ఇంటికి వెళ్ళి మీ వాళ్లకు క్షమాపణ చెప్పుకో అని హితవు పలికాడు. ఇప్పుడు నేను వెనక్కు వెళితే అందరికీ దేవుడి మీద నమ్మకం పోతుంది. దేవుడు నా వదినను కఠినంగా శిక్షించి నా భక్తిని నిరూపించాలి. అంతవరకు నిరంతర దైవనామస్మరణ చేస్తూ తులసి తీర్థం మాత్రమే పుచ్చుకుంటూ నేను గుడిలోనే ఉంటాను అన్నాడు చంద్రం పట్టుదలగా. రామశాస్త్రి మరేమీ మాట్లాడలేకపోయాడు. చంద్రం అన్నపానాలు ముట్టుకోకుండా పూజారి ఇచ్చే తులసి తీర్థం మాత్రం పుచ్చుకుంటూ 3 రోజులు ధ్యానంలో గడపడంతో బాగా నీరసపడిపోయాడు. 3వ రోజు సాయంకాలం దైవధ్యానంలో కళ్ళు మూసుకుని కూర్చున్న చంద్రం మగత నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు అతనికి వైకుంఠంలోని బాల ప్రహ్లాదుడు లేలగా కళ్ల ముందు కదలాడాడు. చూశావా నా దుస్థితి? ఆనాడు నీ దైవ భక్తికి నీ తండ్రి హిరణ్యకశిపుడు ఒక్కడే అడ్డుగా నిలబడ్డాడు, నిన్ను ద్వేషించాడు. ఈనాడు మా ఇంట్లో వాళ్ళందరూ నా భక్తికి అంతరాయం కలిగిస్తున్నారు. నిన్ను ఆదర్శంగా తీసుకున్న నాకు మా వదినను శిక్షించటానికి నువ్వే సాయపడాలి అన్నాడు చంద్రం. ప్రహ్లాదుడు మందహాసం చేస్తూ, మిత్రమా, ఏమిటి నువ్వంటున్నది? నా తండ్రి నన్ను ద్వేషించాడా? కానే కాదు, అమితమైన పుత్ర ప్రేమను కనబరిచాడు. ఆయన ద్వేషించిందల్లా తన శత్రువైన మహావిష్ణువును. శత్రువు మీది ద్వేషం కొద్దీ శత్రువును శరణుజొచ్చిన నన్ను హింసల పాలు చేసిన మాట వాస్తవమే. అయినా నేను నా తండ్రిని అణుమాత్రం కూడా ద్వేషించలేదు. శిక్షించమని దేవుడితో మొరపెట్టుకోలేదు. దేవుడే ఆయన్ను శిక్షించాడు. మనుషులుగా జన్మించిన వారికి పాటించవలసిన ధర్మాలు, నిర్వర్తించవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటినీ పట్టించుకోకుండా దైవభక్తిని అడ్డుపెట్టుకుని పెద్దలకు ఇబ్బంది, విసుగు కలిగిస్తూ వారినే ద్వేషించటం భావ్యం కాదు. మంచి చెప్పిన నీ వదినను శిక్షించాలనుకుంటున్నావు. ఇదెక్కడి ధర్మం? నన్ను ఆదర్శంగా తీసుకున్న నువ్వు నాకన్నా గొప్ప భక్తుడివే కావచ్చు, కానీ నీ భక్తి ద్వారా అయిన వారికి ఇబ్బంది కలిగిస్తున్నావు. మా భక్తి ప్రేమను ఆశిస్తుంది కానీ ద్వేషాన్ని కోరదు. మూఢభక్తి, మూఢాచారాలు ముప్పు కలిగిస్తాయి. ఆలోచించి చూడు, నీలో మంచి మార్పు రాగానే మీ వాళ్లే వచ్చి నిన్ను ఇంటికి తీసుకువెళ్తారు అన్నాడు మృదుమధురమైన కంఠస్వరంతో. దైవభక్తి అంటే ఏమిటో, మూఢభక్తితో పెద్దల ముందు పౌరుషపడటం ఎంత అవివేకమో ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. నా కళ్ళు తెరిపించావు, కృతజ్ఞతలు అన్నాడు చంద్రం చేతులెత్తి మొక్కుతూ. చంద్రం, నిన్ను వెతుక్కుంటూ ఎవరు వచ్చారో చూడు అంటూ గుడి పూజారి శోష వచ్చి పడి ఉన్న చంద్రం ముఖంపై నీళ్లు చల్లాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన చంద్రానికి ఇంతవరకు జరిగింది కళ నిజమా అని అర్థం కాలేదు. ఎదురుగా అన్న వదిన నిలబడి ఉన్నారు. అన్నాహారాలు లేకుండా ఇక్కడ ఎన్నాళ్ళని ఉంటావు? చంద్రం, రా ఇంటికి వెళ్దాం అన్నాడు అన్న సూర్యం ఆప్యాయంగా. నన్ను క్షమించు వదిన అంటూ చంద్రం లేచి అన్నా వదినల వెంట బయలుదేరాడు. అతనిలో వచ్చిన మార్పుకు ఇంట్లోని పెద్దలందరూ ఎంతగానో సంతోషించారు. కథ సమాప్తం. పాములు పట్టే రాజు. మహేంద్రపురి రాజ్యంలో సర్పవరం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సాంబన్న అనే పాములు పట్టేవాడు ఉండేవాడు. పాము కాటుకు చికిత్స చేయడంలో కూడా అతనికి మంచి పేరుండేది. సాంబన్నకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు. సాంబన్న వాడికి నాగరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. సాంబన్న భార్యకు మహాజాతకాల పిచ్చి. ఆమె ఒకసారి కొడుకు జాతకం ఆ గ్రామంలో పేరు మోసిన ఒక జ్యోతిష్కుడికి చూపించింది. ఆ జాతకాన్ని 1కి 2 సార్లు పరీక్షించి చూసిన జ్యోతిష్కుడు సంభ్రమాశ్చర్యాలతో సాంబన్న దంపతులకు, ఔరా, ఏమిటి వింత, మీ కొడుకు రాజయోగం ఉంది అని చెప్పాడు. రాజయోగమా?
హాస్యాలు మాని అసలు సంగతి చెప్పండి సాములు అన్నాడు సాంబన్న. హాస్యం కాదురా సాంబు, నిజమే చెబుతున్నాను. నీ కొడుకు రాజయ్యాక నన్ను మర్చిపోకు అన్నాడు జ్యోతిష్కుడు జాతక పత్రాన్ని కళ్ళకద్దుకుని సాంబన్న చేతికిస్తూ. ఆ మాటలతో సాంబన్నకు కొడుకు రాజయోగం పట్ల కొంత నమ్మకం కలిగింది. జ్యోతిష్కుడు చెప్పినట్లు కొడుకు రాజైతే చదువు రాకపోవటం బాగుండదని నాగరాజును బడిలో చేర్పించాడు. నాగరాజు 10 ఏళ్ల వయసు వాడయ్యాడు. వాడికి కూడా తండ్రిలాగే పాములు పట్టడంలో మంచి ఒడుపు నేర్పు చాలా సహజంగా అలవడ్డాయి. చదువులో కూడా నాగరాజు మిగతా పిల్లల కంటే ముందుండేవాడు. తమకంటే నాగరాజు బాగా చదువుతాడన్న అక్కసుతో వాడి రాజయోగం గురించి విన్న బడి పిల్లలు వాడిని పాములు పట్టే రాజు అని గేలి చేసేవారు. నాగరాజు యుక్త వయస్కుడయ్యే నాటికి సాంబన్న వృద్ధుడయ్యాడు. అప్పటికే నాగరాజు అన్ని రకాల సర్పాల గురించి వాటి విషాల విరుగుడ్ల గురించి తండ్రి నుంచి క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. పాము కాటుకు వాడిచ్చే మందుకు తిరుగుండేది కాదు. జ్యోతిష్కుడు చెప్పినట్లు తన కొడుకు రాజైతే చూసి చనిపోవాలని సాంబన్న ఆశపడుతూ ఉండేవాడు. ఆ ఘడియ ఎంతకు రాలేదు. నాగరాజుకు పెళ్ళీడు వచ్చింది. అయినా పెళ్లి చేయటానికి సాంబన్నకు మనసొప్పలేదు. వాడు రాజయ్యాక పెళ్ళంటే ఆ వేడుక చూడముచ్చటగా ఘనంగా ఉంటుందని భావించాడు సాంబన్న. పోనీ జ్యోతిష్కుడి సలహా అడుగుదామంటే ఆయన కాలం చేసి సంవత్సరం అయ్యింది. అంతలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. రాజుగారి సైనికుడు గుర్రం మీద సర్పవరం గ్రామ వీధిలో నుంచి వెళ్తూ ఉండగా చూడక నాగరాజు అడ్డుగా వచ్చాడు. రాజ సైనికుడు అతన్ని, ఎవడ్రా నువ్వు, మందమతివా పొగరబోతువా అంటూ గట్టిగా మందలించాడు. అది విన్న గ్రామస్తుడు ఒకడు సైనికుడితో, మా నాగరాజుతో మర్యాదగా మసులుకో, అతడు కాబోయే రాజు అని హెచ్చరికగా అన్నాడు. రాజు సైనికుడు వాళ్ళిద్దరికేసి వింతగా చూసి ముందుకు సాగిపోయాడు. అయితే ఒక పక్షం రోజుల తర్వాత కొందరు సైనికులు గ్రామానికి వచ్చి నాగరాజును వెంటబెట్టుకుని మహారాజు విజయవర్ధనుడి వద్దకు తీసుకుపోయారు. ఈ విషయమై గ్రామంలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. కాబోయే రాజు అని చెప్పుకుంటున్న విషయం రాజుగారికి తెలిస్తే ఊరుకుంటాడా? తల తీయించడానికే పిలిపించి ఉంటాడు అని గ్రామంలో కొందరు గుసగుసలాడుకున్నారు. అది విన్న సాంబన్న కాళీమాత గుడికి వెళ్ళి, తల్లి, నా కొడుకు రాజు కాకపోయినా చింతలేదు, వాడికే హాని కలగకుండా చల్లగా చూడు తల్లి అని ప్రార్థించాడు. అయితే రాజు విజయవర్ధనుడు తన కుమార్తె నాగమాంబతో నాగరాజు వివాహం ప్రకటించాడు. అది విన్న రాజ్య ప్రజలందరూ పాములు పట్టేవాడితో రాజకుమార్తె వివాహమా అని ఆశ్చర్యపోయేవారు. నెల రోజులు గడిచేసరికి రాజకుమారికి నాగరాజుకు వివాహం ఘనంగా జరిగింది. నాగరాజు తల్లిదండ్రులకు రాజమర్యాదలు జరిగాయి. ఒకరోజు రాత్రి నాగరాజు రాకుమారి హంసతూలిక తల్పం మీద ఆదమర్చి నిద్రిస్తూ ఉండగా నాగరాజుకు పాము బుసకొట్టిన సవ్వడి వినిపించింది. అతడు తటాలను కళ్ళు తెరిచి చూడగా పడగ విప్పిన సర్పం ఒకటి రాకుమారిని సమీపిస్తున్నది. వెంటనే నాగరాజు తల్పం దిగి సర్పం తోక పట్టుకుని గెరగెరా తిప్పి గట్టిగా నేలకేసి కొట్టాడు. సర్పం గిలగిలా కొట్టుకుని కొంతసేపటికి ప్రాణం విడిచింది. ఆ మరుక్షణం రాకుమారి నిద్రలేచి తనకు తప్పిన ప్రమాదాన్ని గురించి నాగరాజు చెప్పగా విని అతడి ధైర్య సాహసాలను ఎంతగానో మెచ్చుకున్నది. క్షణాల మీద ఈ వార్త తెలిసిన రాజు విజయవర్ధనుడు సంతోషంతో అక్కడికి వచ్చి నాగరాజును ఆప్యాయంగా కౌగలించుకుని, నాయనా, నా ఒక్కగానొక్క కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టావు అని అసలు రాకుమార్తెను నాగరాజుకిచ్చి ఏ కారణం వల్ల వివాహం జరిపించవలసి వచ్చిందో వివరించాడు. విజయవర్ధనుడి తాతగారైన అజయవర్ధనుడు మహేంద్రపురి రాజ్యాన్ని ప్రజారంజకంగా చాలా కాలం పాలించి వార్ధక్య దశలో కుమారుడు జయవర్ధనుడికి రాజ్యాభిషేకం చేసి శేష జీవితాన్ని దైవ చింతనలో గడిపేందుకు అరణ్యంలోని ఒకానొక ముని ఆశ్రమంలో స్థిరపడ్డాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు జయవర్ధనుడు అడవికి వేటకుపోయి అక్కడ పాము కాటుకు గురై మరణించాడు. దానితో విజయవర్ధనుడు మహేంద్రపురికి రాజైన 6 సంవత్సరాలకు రాణి ఒక చక్కని ఆడబిడ్డకు తల్లి అయ్యింది. అరణ్యంలోని ఆశ్రమంలో ఉన్న తాతగారి నుంచి బిడ్డకు ఆశీస్సులు పొందేందుకు విజయవర్ధనుడు ఆయన ఉంటున్న ఆశ్రమానికి వెళ్ళాడు. అజయవర్ధనుడు మనవరాల్ని చూసి ఉలిక్కిపడ్డాడు. కళ్ళు మూసుకుని కొంతసేపు ధ్యానంలో గడిపి ఆ తర్వాత విజయవర్ధనుడితో, నీ తండ్రికిలాగే నీ కుమార్తెకు సర్పఖండం ఉంది. అయినా ఈ శిశువుకు నాగమాంబ అని పేరు పెట్టి నాగదేవతకు నిత్య పూజలు జరిపించు
గండం తొలగిపోయి మంచి జరుగుతుంది. అంతేగాక బిడ్డ యుక్త వయస్కురాలైనాక భర్త ఎంపికలో కూడా తగు జాగ్రత్త తీసుకో. అతడు సర్పభీతి లేనివాడు, ధైర్య సాహసాలు కలవాడు అయి ఉండటం అవసరం అని అన్నాడు. రాజకుమార్తెకు యుక్త వయసు వచ్చాక విజయవర్ధనుడు సర్పగండం గురించి ఆలోచిస్తూనే వివాహ ప్రయత్నాలు తలపెట్టాడు. ఎందరు రాజకుమారులను చూసినా ఒక్కరూ తృప్తికరంగా తోచలేదు. అటువంటి సమయంలో సర్పవరం గ్రామంలో ఆ గ్రామస్తులు తమ గ్రామం వాడైన నాగరాజును కాబోయే రాజుగా చెప్పుకోవడం విన్న విజయవర్ధనుడు నాగరాజును పిలిపించి అతని గురించి తెలుసుకున్నాడు. రాకుమారి నాగమాంబ జాతకం నాగరాజు జాతకంతో అతికినట్లు సరిపోయింది. పైగా నాగరాజుకు విషసర్పాలను పట్టడంలోనూ వాటి కాటుకు చికిత్స చేయడంలోనూ మంచి ప్రావీణ్యం ఉన్నదని తెలుసుకున్నాడు. ఇదంతా దైవ సంకల్పంగా భావించిన రాజు విజయవర్ధనుడు సంతోషంగా నాగరాజుతో తన కుమార్తె వివాహం జరిపించాడు. బాగా వయసు పైపడిన తరువాత రాజు విజయవర్ధనుడు నాగరాజుకు నాగరాజవర్ధనుడు అని నామకరణం చేసి అత్యంత వైభవంగా రాజ్యాభిషేకం జరిపించాడు. అయితే సర్పవరం గ్రామస్తులు మాత్రం నాగరాజును పాములు పట్టే రాజు అంటూ ముచ్చటగా పిలుచుకునేవారు. కథ సమాప్తం. బీహారు జానపద కథ. దొంగ సన్యాసి. రాజభవనం సమీపంలోని బ్రహ్మాండమైన మర్రి వృక్షం కిందకి ఒకనాడు ఒక సన్యాసి వచ్చి చేరాడు. అందమైన యువకుడిలా మంచి తేజస్సుతో ఉన్న ఆ సన్యాసి చెట్టు కింద పద్మాసనం వేసి కూర్చుని మూసిన కళ్ళు తెరవకుండా ఉదయం నుంచి సాయంకాలం దాకా ధ్యానంలో గడపసాగాడు. ఆ దారి గుండా వెళ్లే ప్రజలు కొందరు అతనికేసి వింతగా చూసి వెళ్ళిపోయేవారు. మరికొందరు అతని ముందు కాసేపు కూర్చుని దండం పెట్టుకుని లేచి వెళ్ళిపోయేవారు. ఇంకా కొందరు అతని ముందు చిల్లర డబ్బులు వేసి వెళ్ళేవారు. రాత్రి చాలా పొద్దుపోయాక అతని శిష్యులు వచ్చేవారు. సన్యాసి వాళ్ళు తెచ్చిన దాన్ని తిన్నగా వారితో కలిసి దొంగతనాలకు బయలుదేరేవాడు. తెల్లవారేసరికి వచ్చి యథాప్రకారం చెట్టు కిందకి చేరేవాడు. కొన్ని రోజులు గడిచాయి. ఆ సన్యాసి సంగతి తెలిసి రాజు అతన్ని చూడటానికి వెళ్ళాడు. మహాత్మా, తమ దర్శనానికి మహారాజు గారు వచ్చారు అన్నారు అంగరక్షకులు. సన్యాసి మెల్లగా కళ్ళు తెరిచి దీర్ఘాయుష్మాన్ భవ అని రాజును దీవించాడు. మహాత్మా, తమరు నా భవనానికి వచ్చినట్టయితే సకల సదుపాయాలు సమకూరుస్తాను, ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు అన్నాడు రాజు. నా శిష్యులను కూడా నాతో అనుమతించినట్టయితే సంతోషంగా వస్తాను అంటూ సన్యాసి కళ్ళు మూసుకున్నాడు. రాజు భవనానికి తిరిగి వచ్చి భవన ప్రాంగణంలోనే అప్పటికప్పుడే ఒక అందమైన కుటీరం నిర్మింపచేసి పటుల ద్వారా సన్యాసికి తెలియజేశాడు. మూడో రోజు సాయంకాలం ముగ్గురు శిష్యులతో సన్యాసి రాజభవనానికి వచ్చాడు. భవన ద్వారం వద్ద నిలబడి సన్యాసికి సాదరంగా స్వాగతం పలికిన రాజుగారి ప్రధాన అంగరక్షకుడు, సన్యాసి ఆయన శిష్యులు రాజప్రాంగణం నుంచి వెలుపలికి వెళ్ళడానికి లోపలికి రావడానికి ఏ సమయంలో గాని అభ్యంతరం చెప్పకూడదని కాపలా భటులకు సూచనలిచ్చాడు. మరునాడు తెల్లవారగానే రాజు సన్యాసి దర్శనానికి వెళ్ళాడు. సన్యాసి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. ఒక శిష్యుడు వెళ్ళి ఆయన భుజాలను మెల్లగా స్పృశించాడు. సన్యాసి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. మహాత్మా, ఈ కుటీరం తమకు సౌకర్యంగా ఉందనుకుంటాను అన్నాడు రాజు వినయంగా. సౌకర్యంగా ఉంది నాయనా, నీకేమైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు సన్యాసి. నా తదనంతరం సింహాసనాన్ని అధిష్ఠించడానికి నాకు కుమారుణ్ణి ప్రసాదించండి స్వామి అన్నాడు రాజు. నీ మొరను దేవుడు ఆలకించాడు అన్నాడు సన్యాసి చేతులెత్తి ఆశీర్వదిస్తూ. రాజు భవనానికి తిరిగి వెళ్ళగానే ప్రధాన అంగరక్షకుణ్ణి పిలిచి సన్యాసికి భవనం వంటశాల నుంచి ఆహారం పంపమని సలహా ఇచ్చాడు. అయితే పంపిన ఆహారాన్ని సన్యాసి అలాగే తిప్పి పంపేశాడని సాయంకాలానికి రాజుకు తెలియవచ్చింది. అన్నాహారాలు ముట్టుకోకుండా గడిపే అద్భుత శక్తి సన్యాసికి ఉన్నట్టు రాజు భావించాడు. మహారాజు అంతటి వారే సన్యాసికి భవనంలో కుటీరం ఏర్పాటు చేశారని తెలియడంతో నగర ప్రజలు సన్యాసి దర్శనానికి రాసాగారు. ఆఖరికి రాజుగారి ఏకైక కుమార్తె యువరాణి మాళవికకు కూడా సన్యాసిని దర్శించి తనకు కాబోయే భర్తను గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. తెల్లవారితే పండగ కావటంతో పరిచారికులందరూ భవనాన్ని అలంకరించడంలో నిమగ్నులై ఉన్నారు. ఇదే సరైన సమయం అని భావించిన యువరాణి అర్ధరాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా
తన అంతఃపురం నుంచి వెలుపలికి వచ్చింది. నెమ్మదిగా సన్యాసి ఉన్న కుటీరం కేసి నడిచింది. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా సన్యాసికి ఎదురుగా వెళ్ళి నిలబడింది. సన్యాసి ఆమె కేసి తేరిపార చూసి, రాజభవనం నుంచే కదా వస్తున్నావు అని అడిగాడు. అవును, నేను యువరాణి మాళవికను అన్నది యువరాణి. చాలా సంతోషం. ఏం వరం కోరి వచ్చావు అందాల రాశి అన్నాడు సన్యాసి. నన్ను ఏ యువరాజు వివాహమాడగలడో తెలుసుకోవాలన్న కుతూహలంతో వచ్చాను అన్నది యువరాణి. సన్యాసి కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని తెరిచి, నీకు భర్త కాదగిన అందం నాకు లేదా? నువ్వు వివాహమాడగానే యువరాజునైపోతాను కదా అంటూ నవ్వుతూ ఆమె చేయి పట్టుకోబోయాడు. యువరాణి దిగ్భ్రాంతి చెందింది. అపరాత్రి వేళ ఇక్కడికి రావటం పెద్ద పొరపాటుగా భావించింది. వేగంగా వెలుపలికి వచ్చింది. యువరాణి, ఆగు, నీ కాబోయే వరుణ్ణి చూపిస్తాను, ఆగు, వెళ్లకు అంటూ సన్యాసి ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. ఆమె ఆగకపోయేసరికి చేతికి అందిన వెండి పళ్ళాన్ని తీసి ఆమె కాళ్లకు అడ్డంగా విసిరాడు. యువరాణి ఒక్క క్షణం ఆగింది. కాలికేదో బలంగా తగిలి గాయమైనట్టు గ్రహించింది. బాధను భరిస్తూ ఉరుకులతో పరుగులతో అంతఃపురం చేరి, ఎవ్వరూ చూడలేదు, బతికిపోయాను భగవంతుడా అనుకుంటూ కాలికేసి చూసుకుంది. లోతైన గాయం నుంచి నెత్తురు కారుతోంది. గాయానికి పసరమందు వేసుకుని వెళ్ళి పడుకుంది. మరునాడు ఉదయం రాజు సన్యాసిని చూడటానికి వెళ్ళినప్పుడు అతను కోపంగా కనిపించాడు. ఏం జరిగింది మహాత్మా? ఈ కుటీరం సౌకర్యంగా లేదా అని అడిగాడు రాజు వినయంగా. సన్యాసి రాజుకేసి కోపంగా చూస్తూ, నీ భవనంలో దుష్ట ఆత్మ నడయాడుతున్నది అన్నాడు. దుష్ట ఆత్మ? అది ఎలాంటిది మహాత్మా అని అడిగాడు రాజు కంగారుగా. అర్ధరాత్రి సమయంలో ఒక అందమైన యువతి రూపంలో వచ్చి నాకు ధ్యానభంగం కలిగించింది. ఆమె కాలిని గాయపరిచి తరిమేశాను అన్నాడు సన్యాసి. అలా చేసిందెవరో కనుకొని తగిన విధంగా శిక్షిస్తాను అని మాట ఇచ్చి రాజు తన భవనానికి తిరిగి వెళ్ళాడు. రాజు అప్పటికప్పుడే కాపలా భటులను పిలిచి, గత రాత్రి రాజభవనంలోకి ప్రవేశించిన వారిలో ఒక యువతి ఉన్నదా అని ద్వారం దగ్గర కాపలా భటులను విచారించి తెలుసుకోమన్నాడు. అలా ఎవ్వరూ రాలేదని తెలిసింది. అంటే రాజభవనం నుంచే ఎవరో వెళ్ళి ఉండాలి. రాణిగారి పరిచారికలు గాని యువరాణి గాని వెళ్ళి ఉండాలి. ఇలా ఆలోచించిన రాజు యువరాణి పరిచారికలను పిలిచి, మీరు యువరాణి కాలి మీద గాయం ఏదైనా చూశారా అని అడిగాడు. అవును ప్రభు, యువరాణి ఎడమకాలి మడమ వద్ద గాయం ఉంది, నడవలేకుండా ఉన్నారు. ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా ఏదో చెట్టు కొమ్మ విరిగిపడినట్టు యువరాణి గారు చెప్పారు. అయినా యువరాణి గారు ఎప్పుడూ ఒంటరిగా ఉద్యానవన విహారానికి వెళ్ళలేదు అన్నారు పరిచారికలు. సరే, మీరీ సంగతి రాణిగారికి కానీ యువరాణికి కానీ చెప్పకండి అని చెప్పి రాజువారిని పంపేశాడు. రాజుగారి మనసులో ఏదో అనుమానం తలెత్తింది. సన్యాసి చర్యల మీద, అతడి శిష్యుల రాకపోకల మీద నిఘా వేసి ఉంచమని కాపలా భటుల నాయకుడిని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత తిన్నగా సన్యాసి బస చేసిన కుటీరం వద్దకు వెళ్ళాడు. అతడు కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ రాజుగారి అడుగుల చప్పుడు విని, ఎవరక్కడా అన్నాడు. రాజు సమాధానం ఇవ్వకపోయేసరికి కళ్ళు తెరిచి చూసి చిన్నగా నవ్వుతూ, తమరా ప్రభు అన్నాడు. అతని సంబోధనలో తేడా ఉండటం రాజు గమనించాడు. ఆ దుష్ట ఆత్మను పట్టుకున్నారా అని అడిగాడు సన్యాసి. ఇంకా పట్టుకోలేదు గాని ఆమె ఎవరన్నది గుర్తించాము. ఆమె కాలిగాయం నయం కాగానే ఇక్కడికి తీసుకువచ్చి శిక్షించగలం అన్నాడు రాజు. ఆ మాట వినగానే సన్యాసి తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. శిష్యుణ్ణి పిలిచి నీళ్లు తెమ్మని తాగాడు. ఆ తర్వాత రాజుకేసి తిరిగి, ప్రభు, తమరు అనుమతిస్తే కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. రాజుగారి అనుమానం మరింత బలపడింది. అయినా తగిన చర్య తీసుకోవటానికి మరి 2 రోజులు ఆగి చూడటం మంచిదని నిర్ణయించాడు. మరునాడు తెల్లవారగానే కాపలా భటుల నాయకుడు వచ్చి, మహాప్రభు, గత రాత్రి సన్యాసి కూడా కుటీరం నుంచి శిష్యులతో పాటు వెళ్లి తెల్లవారుతూ ఉండగా ఇప్పుడే వచ్చాడు అన్నాడు. రాజు అతనితో పాటు కుటీరానికి బయలుదేరాడు. సన్యాసి యథాప్రకారం కళ్ళు మూసుకుని కూర్చొని ఉన్నాడు. అడుగుల చప్పుడు వినగానే కళ్ళు తెరిచాడు. నువ్వు చెప్పిన దుష్ట ఆత్మ కనిపించటం లేదని ఈ కాపలా భటుల నాయకుడు చెబుతున్నాడు. బహుశా రాత్రి నువ్వు లేని సమయంలో ఇక్కడికి వచ్చి ఉంటుందనుకుంటాను. ఇప్పుడు అతను వెళ్ళి లోపల వెతికి చూస్తాడు.
ఉంటే పట్టుబడుతుంది. మరి నీ శిష్యులెక్కడ మహాత్మా అని అడిగాడు రాజు. వాళ్ళు నాకు ఆహార పానీయాలు తీసుకురావడానికి వెళ్ళారు అన్నాడు సన్యాసి. రాజు సన్యాసి ఎదుట కూర్చున్నాడు. రాజు తల పంకించగానే కాపలా భటుల నాయకుడు కుటీరం లోపలికి వెళ్ళాడు. కొంతసేపు అయ్యాక ధగధగా మెరుస్తూ ఉన్న బంగారు ఆభరణాలను, మణులు, మాణిక్యాలను తీసుకువచ్చి, ప్రభూ, లోపల ఎవ్వరూ లేరు గాని ఒక సంచిలో ఈ ఆభరణాలు లభించాయి అంటూ వాటిని రాజు ముందు ఉంచాడు. గాయపడ్డాక ఆ దుష్ట ఆత్మ వీటిని ఇక్కడ వదిలి వెళ్ళిందా అన్నాడు రాజు వ్యంగ్యంగా. సన్యాసి నోట మాట రాలేదు. అదే సమయంలో 3 శిష్యులు పెద్ద సంచీలతో లోపలికి అడుగుపెట్టారు. లోపల ఉన్నవి ఆహార పానీయాల్లా కనిపించలేదు. వారి వెనకనే కొందరు భటులు వచ్చారు. రాజు లేచి నిలబడి, ఈ 4 పెడరెక్కలు విరిచికట్టి కారాగారంలో వేయండి, వాళ్ళు దాచిన సొమ్మును ఇక్కడికి తీసుకురండి అని భటులను ఆజ్ఞాపించాడు. భటులు సన్యాసిని శిష్యులను అవతలికి లాక్కు వెళ్లేదాకా రాజు ఊరుకుని, ఆ సన్యాసి శిష్యులు కరడుగట్టిన దొంగలు ప్రజల నుంచి దొంగిలించిన ధనాన్ని ఈ కుటీరంలో దాచారు. ఈ ధనాన్ని, ఆభరణాలను పోగొట్టుకున్న వారికి తిరిగి అప్పగించాలి. ఇకపై ఇలాంటి దొంగ సన్యాసుల పట్ల చాలా జాగ్రత్త వహించాలి అన్నాడు. తన కుమార్తె మహాత్ముడని భావించి దర్శించటానికి వెళ్ళినవాడు ఒక దొంగ సన్యాసి అని ఆమెకు చెప్పడం ఎందుకులే అనుకుని రాజు ఆ రహస్యాన్ని తనలోనే దాచుకున్నాడు. కథ సమాప్తం.